ఇదిగోండి రాత్రి జనసేన కార్యకర్తలకు వచ్చి గుండా జయప్రకాశ్ వచ్చి మరి కుర్రోడిని మరి దౌర్జన్యంగా ఇంటికి వచ్చి మరి ఎలా బట్టి అలా కొట్టేశాడు. మరి ఇదిగోండి ముఖం మీద దెబ్బలు, తల మీద కట్ట తగిలింది. ఇక్కడ ఇక బూటుకాలతోటి తన్నినండి, మొత్తం బూటుకాలతో తన్నారండి. ఇక్కడ గుండెల మీద తగిలింది. ఇక్కడ మోకాలు చెప్పులు ఇక్కడ మోకాలకు కట్ట తగిలింది. మోకాలకి ఈ బట్టనీళ్ళకి బొట్టనీళ్ళకి మొత్తం మరి ఎటువంటి దౌర్జన్యం చేశారంటే జనసేన కార్యకర్తలు వచ్చి రాత్రి అలా పేటలోకి వచ్చి ఈ ఇళ్ళకాడ ఉన్న వాళ్ళని అందరినీ ఒక 300 సైన్యంతో మరి గుండా జయప్రకాశ్ వచ్చి మరి ఒక 18 సంవత్సరాల కాడ నిండలేని కుర్రోడిని మరి ఇలాగా చేశాడంటే అటువంటి వాడి మీద మనం ఎటువంటి చర్య తీసుకోవాలో మన ఎస్ఐల మీద పడుతున్నారు వాళ్ళు. మరి మనం అక్కడికి వెళ్ళి మనం అంత పోరాటం చేయలేము. వాళ్ళు వచ్చి మన పేటలోకి వచ్చి మనల్ని దడిపించి ఇళ్ళ కాడ ఉన్న వాళ్ళని ఆడల కాడ లెక్క చేయకుండా 300 మందితో గుండా జయప్రకాశ్ ఈ కుర్రోని గుమ్మం కాడ ఉన్న వాళ్ళని లాక్కొచ్చి జనంలో పడేసేటప్పటికి అలా ఆ జనాలందరూ ఇలా కొట్టారండి. ఇలా బూటుగాదులతో ఎగరేసి తన్నారు. తన్ని వాళ్ళు వెళ్ళిపోయారండి. పోలీసులు 140 ఏదో అన్నారు, ఒక్కడు రాలేదండి పోలీసులు. ఆడు జయప్రకాశ్ వెళ్ళిపోయిన 5 నిమిషాలకే పోలీసులు వచ్చి చెదరగొట్టారండి జనాల్ని. రాత్రి చాలా ధర్నా చేసాము. రాత్రి 12 గంటల దాకా సెంటర్లో ధర్నా చేసాము. ప్రతి ఒక్కరూ మరి మన ఎస్సీ మాలల్ని ఇంత నీచంగా చూసి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు జనసేన కార్యకర్తలు గుండా జయప్రకాశ్. అటువంటి వాడికి సరైన బుద్ధి మన ఎస్సీలు చెప్పాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరూ మరి తెలుసుకుని ప్రతి ఒక్కరు మన ఎస్సీలు అటువంటి దౌర్జన్యం పాల్పొనుకున్న గుండా జయప్రకాశ్ గారికి అటువంటి రౌడీ గాడికి మనం అందరం ఒక బుద్ధి చెప్పాలని చెప్తున్నాం. చిన్న కుర్రోడు మరి అటువంటి కుర్రోడు మరి తలకి ఇప్పుడు స్కానింగ్ చేయాలంటున్నారు. మరి కుర్రోడు తలకి చాలా గాయమైంది అంటున్నారు. గుండెకి కూడా గట్టిగా తగిలేసింది. మరి అటువంటి గుండా జయప్రకాశ్ గారిని మనం ఎస్సీలందరం ఒక మాట మీద ఉండి దాని చర్యలు ఎటువంటి చర్యలు తీసుకోవాలో మనమందరం ఈరోజు ఈ పెట్టికే కాదు, ఈరోజు ఒక జనసేన గెలిస్తేనే ఈరోజు ఇంతలా చూపించారు. మనం ఇంకా 5 సంవత్సరాలు బతకాలి. 5 సంవత్సరాలు ఇంక రోడ్ల మీదకి వచ్చి మనం కొట్టి పరిస్థితి వస్తుంది జన సైనికులు. అందుకే ఈ కుర్రోడే కాదు, ఈరోజు ఈ కుర్రోడు జరిగింది రేపొద్దున మన ఇంట్లో ఎవరికోసం జరగాలి. ఇది మన అందరం ఫోన్కి మనం అందరం ఐక్యమత్యంగా ఉండి ప్రతి ఒక్కరు మన ఎస్సీ మాలలందరమని అటువంటి వాడికి మన బుద్ధి చెప్పాలని అడుగుతున్నానండి. చూడండి కుర్రోని ఇప్పుడు భీమవరం హాస్పిటల్ కాడ ఉన్నామండి. రాత్రి 10 తీసుకొచ్చాము. ఇప్పుడు స్కానింగ్ చేస్తానంటున్నారు తలకే. గుండా జయప్రకాశ్ గారికి మన బుద్ధి చెప్పాలని ఈ వీడియో ప్రతి ఒక్కరూ ప్రతి ఊరికి చేరాలి. రాత్రి వీడియోలు తీసుకున్నారు, దాని చేతే ఒక పేపర్లో కానీ ఒక టీవీలో కానీ రాలేదు. మనల్ని తొక్కేస్తున్నారు, దళితులను తొక్కేస్తున్నారు వాళ్ళు. ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి వెళ్ళాలని కోరుతున్నాను.